I am Dr. Sama Sudha Testy Baby Center, Kadapa. ఈ రోజు మనం ఫైబ్రాయిడ్స్ అనే గడ్డల గురించి మాట్లాడుకుంటాం. ఈ ఫైబ్రాయిడ్స్ అనే గడ్డలు గర్భ మధ్యల పొరలైన మజిల్ లేయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. దాన్ని ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అని చెప్తారు. ఇంట్రామ్యూరల్ ఇక్కడ ఉండేది మజిల్ లేయర్. ఈ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ పెరుగుతూ వచ్చి సబ్మ్యూకస్ గా కూడా, అంటే గర్భసంచి క్యావిటీ లోపలికి వస్తే దాన్ని సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ అంటారు. అవి చాలా ముఖ్యమైన ఫైబ్రాయిడ్స్. కొన్ని గడ్డలు గర్భసంచి బయట పొరలైన సీరోసాకు వెళ్లిపోయి కడుపులో పొట్ట లోపలికి వెళ్లిపోతుంది. ఈ సబ్సీరస్ ఫైబ్రాయిడ్స్ వల్ల చాలా మందికి ఏం ప్రాబ్లం ఉండదు. మళ్ళీ ప్రాబ్లం క్రియేట్ చేసే ఫైబ్రాయిడ్స్ ఏవి అంటే ఫైబ్రాయిడ్స్ అనేది గర్భసంచి లోపలికి వచ్చే వాటిలోనూ, అదేలాగా ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచి పొరల్లో వచ్చే ఈ ఫైబ్రాయిడ్స్ యూజువల్ గా ఆడవాళ్లలో ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా ఈ ఫైబ్రాయిడ్స్ అనేది 35 years దాటిన ఆడవాళ్లలో 10 మందిలో 5 మంది కన్నా ఉంటుంది. అయితే ఇవన్నీ ఏసిమ్టమాటిక్ అంటారు. అంటే వాళ్ళకి ఎటువైనా ఇబ్బంది కలగకుండా, వాళ్ళకే తెలియకుండా ఈ ఫైబ్రాయిడ్స్ వాళ్ళ గర్భసంచిలో ఉంటుంది. ఏదో వాళ్ళు క్యాషువల్ గా స్కాన్ చేసుకునేటప్పుడు లేదా వేరే ఏదైనా హెల్త్ చెకప్స్ చేసినప్పుడు, పెల్విక్ అల్ట్రాసౌండ్ చేసినప్పుడు ఇవి బయటపడతాయి. అయితే ఈ ఏసిమ్టమాటిక్ ఫైబ్రాయిడ్స్ కి ట్రీట్మెంట్ అవసరం లేదు. మనం ఎక్కువ ప్రాబ్లం ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తుందంటే, ఫస్ట్ బ్లీడింగ్ ప్రాబ్లం. ఫైబ్రాయిడ్స్ వల్ల మామూలుగా ఆడవాళ్ళలో వచ్చే ముఖ్యమైన ప్రాబ్లం ఏది అంటే హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్. అంటే మెన్సెస్ టైంలో వచ్చే బ్లీడింగ్ ఎక్కువగాను క్లాట్స్ తో రావడం కానీ, లేదా ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవడం కానీ జరుగుతుంది. ఇదే కాకుండా వాళ్ళకి నెలలో 2 సార్లు బ్లీడింగ్ అవడం అంటే పాలిమెనరేజియా అంటారు. కొన్నిసార్లు నెలలో మధ్యలో బ్లీడింగ్ అయితేనే ఉంటుంది, అంటే ఇంటర్మెన్స్ట్రువల్ బ్లీడింగ్. ఇట్లాంటి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ తో ముఖ్యంగా ఈ ఫైబ్రాయిడ్స్ తో ఉన్న ఆడవాళ్లు బాధపడుతుంటారు, మా దగ్గరకు వస్తుంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏది అంటే మెన్సెస్ టైంలో కడుపు నొప్పి అంటారు. ఈ డిస్మెనోరియాలో మామూలుగా మెన్సెస్ ముందు నుంచి స్టార్ట్ అయ్యి మెన్సెస్ అయ్యేంత వరకు చాలా ఎక్కువగా ఉండే వల్ల దీన్ని కంజెస్టివ్ డిస్మెనోరియా అని కూడా అంటారు. అదే కాకుండా వీళ్ళు ఈ ఫైబ్రాయిడ్ సైజుని బట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఎక్కువ సైజ్ పెరిగి గర్భసంచి ముందు ఉన్న యూరిన్ బ్లాడర్ మీద ప్రెషర్ వస్తే వాళ్ళకి యూరిన్ పోయేటప్పుడు ఎక్కువ ఫ్రీక్వెంట్ గా యూరిన్ పోవడము, లేదా కొంచెం డిఫికల్ట్ గా యూరిన్ పాస్ చేయాల్సి వస్తుంది. అదేలాగా ఇది గర్భసంచి వెనక వైపు పోస్టీరియర్ గా పెరిగితే ఇది మోషన్ పోయే రెక్టమ్ మీద ప్రెషర్ వచ్చి వీళ్ళకు కాన్స్టిపేషన్ కానీ చాలా కష్టంగా మోషన్ పోవాల్సి వస్తుంది. ఇవే కాకుండా ముఖ్యంగా చాలా మంది వల్ల సఫర్ అయ్యేది ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం. అంటే సంతానం లేని వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్స్ ఆడవాళ్లలో. సో ఈ ఫైబ్రాయిడ్స్ అనేది ముఖ్యంగా ఈ సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్, ఈ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్, ఈ రెండు ఎక్కువ సంతానం లేని ప్రాబ్లం కి ముఖ్య కారణాలు. ఈ సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్సే కాకుండా గర్భసంచి ముఖద్వారం అయిన సర్విక్స్ అంటారు. ఈ సర్విక్స్ లో కూడా కొన్నిసార్లు ఫైబ్రాయిడ్స్ కనపడుతుంది. అదేలాగా అది పాలిప్ అనే ఒక గడ్డలాగా గర్భసంచి ముఖద్వారం నుంచి వజైనాలోకి రావడాన్ని ఫైబ్రాయిడ్ పాలిప్ అని కూడా అంటారు. ఫైబ్రాయిడ్స్ ఎటువంటి ఫైబ్రాయిడ్స్ ప్రెగ్నెన్సీ రాకుండా ఇబ్బంది కలుగుతుంది. ఈ సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ అంటారు కదా, ఈ సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్. అదేలాగా పెద్దగా ఉండే ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ చాలా మందికి చిన్న సైజ్ లో 1 centimeter 2 centimeters ఇంట్రామ్యూరల్ సబ్సిడల్స్ అవన్నీ ఉంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అంతా ఉండదు. బట్ ఎక్కువ సైజ్ మోర్ దెన్ 4 centimeters ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్, లేదా నంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ కూడా కొద్దిమందికి చాలా 1-2 ఉంటే ప్రాబ్లం ఉండదు. బట్ ఎక్కువ 4 to 5, ఒక్కొక్కరికి 10 to 20 ఫైబ్రాయిడ్స్ కూడా మేము చూస్తున్నాము. ఇట్లా ఎక్కువ నంబర్, దాని లొకేషన్ అంటారు, అదేలాగా దాని సైజ్, అదేలాగా అది ఎంతవరకు ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది దాన్ని బట్టి దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది. మామూలుగా సంతానం లేని వాళ్ళల్లో ఇట్లా ప్రాబ్లమ్స్ సైజ్ ఎక్కువ ఉండి సబ్మ్యూకస్ ఉంటే వాళ్ళకి సర్జరీ సజెస్ట్ చేస్తుంటాము. ఈ సర్జరీ ముఖ్యంగా మయోమెక్టమీ అని అంటాము.
ఈ మయోమెక్టమీ అనే దాంట్లో కూడా లాప్రోస్కోపిక్ మయోమెక్టమీ, లాప్రోస్కోపిక్ ద్వారా మయోమెక్టమీ చేసుకోవడమే చాలా ఉత్తమం. ఈ లాప్రోస్కోపీ మయోమెక్టమీ చేసే వల్ల వీళ్ళకి చాలా వరకు తొందరగా వాళ్ళు రికవర్ అవ్వడము, వాళ్ళ తొందరగా ప్రెగ్నెన్సీ కూడా రావడం అనేది జరుగుతుంది. పూర్వకాలంలో 10 years 20 years బ్యాక్ అంతా ఓపెన్ మయోమెక్టమీ, కడుపు కోసి కుట్లు వేసి అట్లా చేసేవాళ్ళు. బట్ ఇది ఈ మధ్య ఆల్మోస్ట్ 95% పైగా లాప్రోస్కోపిక్ మయోమెక్టమీనే దీనికి బెస్ట్ చాయిస్. ప్రెగ్నెన్సీలో ఫైబ్రాయిడ్స్ కూడా ఉన్న ఆడవాళ్ళల్లో ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుందా? డెఫినెట్లీ. చాలా మందికి ప్రెగ్నెన్సీలో ఫైబ్రాయిడ్ గర్భసంచి పెరుగుదల పాటు ఆ ఫైబ్రాయిడ్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. బట్ మోస్ట్లీ more than 50% ఆఫ్ వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు ప్రెగ్నెన్సీలో. బట్ కొద్దిమందికి ఈ ప్రెగ్నెన్సీలో ఈ ఫైబ్రాయిడ్స్ పెరగడం వల్ల వాళ్ళకి కడుపు నొప్పి అనేది ఎక్కువగా ఉంటుంది. దాన్ని రెడ్ డీజనరేషన్ అంటారు. బట్ దానికి ఏమి సర్జరీ అనేది అవసరం లేదు ప్రెగ్నెన్సీలో. ఓన్లీ అబ్జర్వేషన్ లో పెట్టి వాళ్ళకి పెయిన్ కిల్లర్స్ తోనే వాళ్ళని సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తుంటాం. ఇది కాకుండా ఈ ఫైబ్రాయిడ్స్ ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా మిస్క్యారేజెస్, అబోర్షన్స్ చూస్తుంటాము. అదేలాగా వీళ్ళకి ప్రీటర్మ్ లేబర్ అంటారు. అంటే 7వ నెలలోనే 8వ నెలలోనే తొందరగా డెలివరీ అవడము. అదేలాగా కాన్పు టైంలో మాల్ ప్రెజెంటేషన్స్, అంటే సెఫాలిక్ అనే తలతో కాకుండా బ్రీచ్ అంటే ఎదురుకాలతో ఉండడం, ఇట్లాంటివి మాల్ ప్రెజెంటేషన్స్ వీళ్ళకి కామన్. అందువల్ల వీళ్ళకి ఎక్కువగా సిజేరియన్ రేట్స్ కూడా చూస్తుంటాము. అదేలాగా కాన్పు అయిన తర్వాత కూడా వీళ్ళు PPH, ఎక్కువ రక్తస్రావం పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఈ ప్రెగ్నెన్సీలో ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు ఇది హై రిస్క్ ప్రెగ్నెన్సీగా అనుకొని ప్రాపర్గా మానిటర్ చేసుకొని వీళ్ళకి ప్రెగ్నెన్సీ కేర్ అనేది ఎక్కువగా ఉండాలి. ఉన్న వాళ్ళందరికీ ట్రీట్మెంట్ సర్జరీయే కాదు, కొన్నిసార్లు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటారు. అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వరకే ట్రీట్మెంట్ ఇస్తుంటాము. వచ్చి డెలివరీస్ అయిన వాళ్ళకి బ్లీడింగ్ ఎక్కువ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి బ్లీడింగ్ తగ్గేదానికి హార్మోనల్ టాబ్లెట్స్ ఇస్తుంటాము. అదే లైక్ ప్రొజెస్ట్రాన్, లేదంటే పిల్స్, ఓసీ పిల్స్ అవన్నీ ఇస్తుంటాము. అదేలాగా వాళ్ళకు డిస్మెనోరియా, కడుపు నొప్పితో ఎక్కువ బాధపడుతుంటే వాళ్ళకి ఎన్సైడ్స్, కొన్ని పెయిన్ కిల్లర్స్ అవి ఇస్తుంటాము. ఈ ఫైబ్రాయిడ్స్ అనేది సైజ్ తగ్గే అవకాశం ఉంటుందా మందులతో అని అడిగితే కొంతవరకు ఒక 30% లాంగ్ టర్మ్ గా కొన్ని డ్రగ్స్ వచ్చినాయి. అవి కొంతవరకు వాళ్ళ సైజ్ తగ్గించవచ్చు, కానీ పూర్తిగా ఫైబ్రాయిడ్స్ ని మందుల ద్వారా తగ్గించే అవకాశం ఉండదు. అదేలాగా దీర్ఘకాలంగా ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళల్లో, పెద్ద సైజ్ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళల్లో వెరీ రేర్ గా less than 0.5% వాళ్ళల్లో లియోమయోసార్కోమా అనే మాలిగ్నెంట్ చేంజెస్, అంటే క్యాన్సర్ చేంజెస్ కూడా వచ్చే అవకాశం రేర్ గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ఏం చెప్తాను.